అణగదొక్కాలని చూస్తున్న కామినేని కుట్రలు సాగనివ్వమని జనసేన పార్టీ సమన్వయకర్త బివి రావు అన్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించినప్పటి నుంచి సమన్వయంతో నడుపుతూ ముందుకు తీసుకువెళుతున్నామని తెలిపారు. కామినేని శ్రీనివాస్ కి 1400 ఓట్లు కూడా లేవని స్పష్టం చేశారు. జనసేన జనభేరి పాదయాత్రని నియోజకవర్గంలోని గ్రామాల్లో నిర్వహిస్తూ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. అలాగే ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ జనసేన పార్టీని ముందుకు తీసుకువెళతానని బివి రావు వివరించారు. 2024లో కైకులూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు. ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గల కారణం గత చాలా రోజుల నుంచి కూడా జనసేన తెలుగుదేశం పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి కూడా జనసేన తెలుగుదేశం చాలా ఉమ్మడిగా రానున్న రోజుల్లో 2024లో అధికారం దిశగా అడుగులు ముందుకేయడం జరుగుతుంది. దానిలో భాగంగా కైకులూరు నియోజకవర్గంలో కూడా మేము జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో రెండు పార్టీలకు సంబంధించి నేను గతంలో 2019లో జనసేన పార్టీ తరఫున ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మళ్ళీ అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ యొక్క కార్యక్రమాలు పనిచేస్తూ జనసేన పార్టీ యొక్క సమన్వయకర్తగా ఉన్నప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి కలిసి ఈ యొక్క సమావేశాలకు తెలుగుదేశం పార్టీతో కోఆర్డినేట్ చేయడానికి కూడా సమన్వయకర్తగా నన్నే జనసేన పార్టీ నియమించింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కందిలి వెంకటరావు గారు కానీ, అదేవిధంగా పెనుమచ్చ వెంకటేశ్వరరాజు గారు కానీ, మండల అధ్యక్షులు కైకులూరు మండల అధ్యక్షులు శ్రీనాథరాజు గారు, అలాగే మిగిలిన మండల అధ్యక్షులు అందరూ కూడా, బీసీ నాయకులు వీరమల్లి నరసింహారావు గారు, ఇలా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి చాలా సమన్వయంతో అందరం కూడా మేము జనసేన పార్టీ తరఫున మా మండల అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు మేమందరం కూడా సమన్వయంతో ముందుకెళ్తూ ఉన్నాం. రేపు 29వ తారీఖున ఏలూరు పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారి రా కదలరా బహిరంగ సభకు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నుంచి కందిలి వెంకటరావు గారు కానీ, జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు కానీ, మండల అధ్యక్షులు కానీ, ఇలా అందరూ కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. దానికి జనసేన పార్టీ తరఫున ఆ సభకి మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున మేము వెళ్తామని చెప్పేసి దానికి మద్దతు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశం